Hello children, today we have been learning about our clothes. Our clothes అంటే ఏంటి? మనం వేసుకునే బట్టలు. మీరు ఎప్పుడైనా అక్కడ వేరే స్టేట్స్కి వెళ్ళారా? ఎస్. సో మీరు వేరే స్టేట్స్కి వేరే రీజియన్కి వెళ్తే అకార్డింగ్ టు దేర్ క్లైమేటిక్ కండిషన్స్ అండ్ అకార్డింగ్ టు దేర్ ట్రెడిషన్ వేరు క్లాత్స్ వేసుకుంటూ ఉంటారు. మనమే వింటర్ సీజన్ వస్తే స్వెటర్స్, రైనీ సీజన్ వస్తే వాష్ కోట్స్ అండ్ సమ్మర్ సీజన్ వస్తే కాటన్ క్లోత్స్ వేసుకుంటాం కదా. సో అలా విధంగా మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాము అని అంటే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్. ఓకే, cloth is the one of basic needs. We wear clothes to protect our body from heat, cold and rain. Clothes also protect our body from insects bites. In clothes we look smart and attractive. People wear different types of clothes depending on the season, place they live and work they do. Clothes are different kinds. So as if I have said you that clothes is one of our basic needs. అంటే మనం బట్టలు లేకుండా బయటకు వస్తామా? రాం కదా. సో క్లోత్స్ లేకుండా మనం ఏ పని చేయలేం. కాబట్టి వన్ ఆఫ్ అవర్ బేసిక్ నీడ్ ఏంటి అని అంటే రెగ్యులర్ డే టు డే లైఫ్లో క్లోత్స్ అనేవి, బట్టలు అనేవి చాలా అవసరం. అండ్ ఎందుకు వేసుకుంటాం బట్టలు అని అంటే ఎస్పెషల్లీ ఇప్పుడే ఇంతకుముందుకే చెప్పాను కదా ఇంట్రొడక్షన్లో ఏమని, క్లోత్స్ అనేవి హీట్కి, కోల్డ్కి, రైన్కి అనుగుణంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఓకే, క్లోత్స్ నాట్ ఓన్లీ ప్రొటెక్టింగ్ హీట్, కోల్డ్, రెయిన్, ఇట్ ఆల్సో ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ఇన్సెక్ట్ బైట్స్. అంటే దోమలు, బట్టలు వేసుకున్నాం అనుకోండి, ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటే దోమలు కరుస్తాయా? కరవ, ఎందుకంటే బట్టలు ఉంటాయి కాబట్టి. ఓకే, ఇన్ క్లోత్స్ వీ లుక్ స్మార్ట్ అండ్ అట్రాక్టివ్. అవునా కదా, మనం జీన్స్ ప్యాంట్, టీ షర్ట్స్ అలా వేసుకుంటామా లేదా? ఎందుకు? ఫుల్ నీట్గా మంచిగా కనిపించడానికి. పీపుల్ వేర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్. ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఇట్ అవుట్ ఇన్ యువర్ స్కూల్ డేస్, రైట్? మనం ఇప్పుడు స్కూల్ చదువుతున్నాం కదా. సో మన స్కూల్లో మనకేముంటాయి? యూనిఫామ్ ఉంటుందా ఉండదా? సో నేనేమి యూనిఫామ్ వేసుకొని వస్తానా? టీచర్. సో టీచర్ యూనిఫామ్ వేసుకొని రాదు. ఏం వేసుకొని వస్తుంది? మంచిగా ప్యాంట్, షర్ట్, ఇన్ షర్ట్ వేసుకొని వచ్చి చెప్తున్నాం కదా. సో అకార్డింగ్ టు దేర్ జాబ్స్, అకార్డింగ్ టు దేర్ ప్లేస్, దే వేర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్. Types of clothes. We wear cotton and linen cloth in summer. These clothes are light and keep our body cool. We get cotton and linen from the cotton plant. Cotton cloths are made for spinning and wearing cotton. We wear woolen cloths in winter. ఓకే, బిఫోర్ గోయింగ్ అబౌట్ వింటర్ లెట్ us నో అబౌట్ సమ్మర్. నేను ఇంట్రొడక్షన్లో చెప్పాను ఏంటి, సమ్మర్ సీజన్లో ఏ క్లాత్స్ వేసుకుంటామని? కాటన్ క్లాత్స్ వేసుకుంటామని కదా. సో కాటన్ క్లాత్ అనేది ఎలా తయారవుతుంది అని అంటే, కాటన్ క్లాత్ ఈజ్ బీన్ ప్రిపేర్డ్ ఫ్రమ్ కాటన్ ప్లాంట్. మీరు ఎప్పుడైనా చూసారా? కాటన్ ప్లాంట్ తెలుసు, అందరికీ పత్తి చెట్లు అంటాం కదా, దాని నుండి కాటన్ క్లాత్ తయారవుతుంది అనమాట. కాటన్ క్లాత్ ఎలా తయారవుతుంది అని అంటే బై స్పిన్నింగ్ అండ్ వేరింగ్. స్పిన్నింగ్ అంటే ఏంటి? మీరు ఈరోజు కాటన్ తీసుకొని ఇట్లా ఏళ్ళ మధ్యలో పెట్టుకొని ఇలా లాగారనుకోండి, థ్రెడ్ తయారవుతుంది. ఆ థ్రెడ్ని వేర్ చేస్తే మనకు క్లాత్స్ తయారవుతాయి. నౌ లెట్ us గో అబౌట్ వింటర్. ఓకే, వి వేర్ woolen clothes in winter. These clothes protects us from cold and keep our body warm. We get wool from sheep, lambs, camel and rabbit. Sometimes even clothes cannot keep our warm in very cold areas. Then we use fur of skin animals to make warm clothes. Sometimes we wear silk clothes in winter. Okay, winter season is one of our
ఇంపార్టెంట్ సీజన్. దిస్ ఈజ్ ఇట్స్ అప్కమింగ్ సీజన్ ఈస్ వింటర్ సీజన్, రైట్? సో ఇప్పుడు వచ్చే నెక్స్ట్ వచ్చే సీజన్ ఏంటి? ఇప్పుడు వింటర్ సీజన్ అనమాట. వింటర్ సీజన్లో ఏ క్లాత్స్ వేసుకుంటాం? ఎస్పెషల్లీగా ఉలెన్ క్లాత్స్ వేసుకుంటాం. అదే స్వెటర్ అని అంటాం కదా, అది. సో ఉలెన్ క్లాత్స్ ఎలా తయారవుతాయి అని అంటే బై వూల్. ఏదంతో? వూల్. వూల్ ఎక్కడి నుండి వస్తుంది? షీప్స్ అంటే ఏంది? గొర్రెలు ఏంటిది? గొర్రె పిల్లలు. ఓకే. అండ్ క్యామెల్ అండ్ ర్యాబిట్ ఫర్ అంటే తెలుసా? గొర్రెల తుప్పడ ఉంటుంది కదా పైన, అది. ఇంకా అప్పటికి కూడా కొన్ని ప్లేసెస్లో వెరీ కోల్డ్గా ఉంటుంది కదా, వెరీ కోల్డ్గా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాము అని అంటే మనం వేరే ఎనిమల్స్ యొక్క స్కిన్ తీసుకొని కప్పుకుంటాం అనమాట.